విజయనగరంలో రైతు సంబర సభ నిర్వహించారు. రైతు కుటుంబం నుంచి వచ్చిన చంద్రబాబుకు రైతుల కష్టాలు తెలుసని ఎమ్మెల్యే అదితి గజపతిరాజు అన్నారు. అందుకే కూటమి ప్రభుత్వం ఎప్పుడు రైతులకు అండగా ఉంటుందని అన్నారు. రైతుల వ్యవసాయానికి ఆర్థికంగా సహకరించేందుకు అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ కార్యక్రమం ద్వారా ఆర్థిక సహాయం అందిస్తుందన్నారు. అన్నదాత సుఖీభవ అనే ఎలక్షన్ ప్రామిస్ సూపర్ 6 హామీల్లో ఒక హామీగా పోయిన వారం మనం నెరవేర్చి మనం రైతుల ఖాతాలకి 3 విడతలుగా రైతులకి 2 విడతలుగా కౌలు రైతులకి వేయటం జరిగింది. అయితే అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ 2 కూడా 5,000 రూపాయలు అన్నదాత సుఖీభవ స్టేట్ గవర్నమెంట్ ఇస్తుంది. పిఎం కిసాన్ ద్వారా 2,000 రూపాయలు, అయితే 2 కలిపి 7,000 రూపాయలు డైరెక్ట్గా మన రైతులకి అకౌంట్లోకి పడిపోతుంది. అయితే మీ అందరికీ తెలిసిన విషయమే, ఈ అన్నదాత సుఖీభవ మీ అందరి అకౌంట్లోకి ఆల్రెడీ పడింది. అయితే ఇదే కాకుండా రైతాంగానికి మనం కూటమి ప్రభుత్వం నుంచి, తెలుగుదేశం పార్టీ నుంచి, అలాగే మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు ఏ విధంగా మనం రైతాంగం కోసం చేశాం. మనం చూస్తుంటే ధాన్యం కొనుగోలు దగ్గరికి వస్తే మన ప్రభుత్వంలో ఈసారి 48 గంటల్లో ధాన్యం కొనుగోలు ఖచ్చితంగా జరగాలని మనం ఆలోచించాం, చేసి చూపెట్టాం. కొన్ని చోట్ల 24 గంటల్లో పడింది. నేను అప్పుడు రాకోట్ గ్రామానికి వెళ్తే నాకు 2 రైతులు స్వయంగా